ఉత్తరాంధ్ర వెనుకబడుతున్న గురించి ఈ దశ దిశ కార్యక్రమంలో చర్చకు మరోసారి స్వాగతం. మనందరికీ ఒక విషయం అర్థమైంది, అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నది. ఏదో ఇక్కడ ఈ సమాజాన్ని వెనక్కి లాగుతోంది. తీర ప్రాంతం ఉన్నా, వర్షపాతం బాగున్నా, మరి మంచి సారవంతమైన భూములున్నా, గొప్ప చరిత్ర సంస్కృతి ఉన్నా, ఇక్కడ దేశంలో కానీ తెలుగునాట కానీ ఇతర ప్రాంతాలతో పోలిస్తే మేము అభివృద్ధి చెందాలన్నటువంటి ఆ తపన కానీ ఆ చైతన్యం కానీ కొంచెం కొరవడిందన్న భావం అందరికి కనిపిస్తుంది. మనుషులు మరీ మెత్తగా ఉన్నారని చెప్పని. ఏ మేరకు ఒప్పుకుంటారు శ్రీనివాస్ గారు? మైక్ తీసుకోండి, కూర్చొని చెప్పచ్చు. కూర్చోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా వస్తాం, మళ్ళీ వస్తాం. అందరికీ నమస్కారం. హెచ్ఎంటీవీ వాళ్ళు అందరికీ కూడా వాళ్ళ యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన జయప్రకాష్ నారాయణ గారు ఈరోజు ఆయన సారథ్యంలో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలగడం, చాలా సమస్యలకు ప్రభుత్వాలకి కనువిప్పుగా ఇది ఉంటుందనేది, దానికి పరిష్కారాలు దొరుకుతాయని నమ్మకం విశ్వాసం ఉన్న వ్యక్తిని నేను. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎప్పుడు కూడా రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతమే. ఎందుకంటే ఒక తెన్నేటి విశ్వనాథం గారు కానీ ఇక్కడ, అట్లాగే అక్కడ ఒక గౌతుల లచ్చన్ గారు కానీ, అట్లే ఇంకా ఇతర నాయకుల పేర్లు చెప్పుకుంటే ఒక బాటల శ్రీరామూర్తి గారు కానీ రెండో తరంలో, అట్లాగే ద్రోణరాజు సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది నాయకులు అందరూ కూడా ఉన్నారు. అలాగే కార్మిక నాయకులు కూడా చాలామంది ఉన్నారు, భద్రం గారు కానీ ఇంకా ఇతర నాయకులు గోవిందరావు గారు కానీ అందరూ. కానీ దురదృష్టం ఏంటంటే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు మాకు నీటి వనరులు ఉన్నా, అక్కడ తోటపల్లి కానీ, వంశధార కానీ, వెంగళరాయ సాగర్ కానీ, ఇక్కడ రైవాడ కానీ, తాండవ కానీ, ఉపనదులైనటువంటి శారదా కానీ, వరహా కానీ, ఇవన్నీ ఉన్నా దానికి కావలసినటువంటి నిధులు సమకూర్చడంలో ముఖ్యంగా ప్రభుత్వాలు చాలా మటుకు విఫలం చెందిన, గడిచిన 10 సంవత్సరాల్లో చాలా మటుకు దానికి నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు తీసుకురావడం, ఇవాళ తోటపల్లి మొన్న ప్రారంభించేటటువంటి కార్యక్రమం చేసామంటే కొంతవరకు దానికి నిధులు 90% మనం పూర్తి చేయడం వల్లే. కానీ ఒరిస్సాతో ఉన్నటువంటి దీనివల్ల వంశధార ఫేజ్ 2 ఇంకా అట్లాగే పెండింగ్లో ఉంది. అట్లాగే పోలవరం, అది బహుళార్థిక సాధక ప్రాజెక్ట్ కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఆకాంక్ష. అది కానీ ఆకాంక్ష ప్రధానంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కానీ ప్రజల జడత్వం కాదంటారు. ప్రజల జడత్వం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. స్టాలిన్ గారు మీరేమంటారు? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు మీరేమంటారు? మైక్ తీసుకోండి. అందరికీ ముందుగా నమస్కారాలు. ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి విషయంలో ప్రజల యొక్క జడత్వం కాదు, వాస్తవానికి పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి అనేటువంటిదే మేము కూడా సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీటి వనరులు ముఖ్యంగా ద్రోణరాజు శ్రీనివాస్ గారు చెప్పారు కనుక నీటి వనరుల విషయంలో చాలా అలక్ష్యం చేస్తున్నారు. ఉదాహరణకి జయప్రకాష్ నారాయణ గారు కూడా మనకి జాయింట్ కలెక్టర్ ఇక్కడ వర్క్ చేశారు, మన జిల్లా గురించి పూర్తి అవగాహన ఉంది వారికి. కనుక రైవాడ్ ఉంది కనుక ఏలేరు వాటరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత రైవాడ నీరుని అక్కడ ప్రజలకి సాగునీటి అవసరాలకు ఇస్తామని చెప్పి సుమారు 20 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా రైవాడ్ నీటిని సుమారు 25 MGD వాటర్ని విశాఖపట్నం ప్రజల యొక్క త్రాగునీటి అవసరాలకే వాడుతున్నాం తప్ప అక్కడ సాగునీటి అవసరాలకి ఇవ్వట్లేదండి. కనుక ఈ విధంగా ఏంటంటే నీటి వనరులు అనేటువంటివి కల్పించడంలో, ముఖ్యంగా సాగునీటి వనరులు కల్పించడంలో 3 జిల్లాల్లో కూడా ప్రభుత్వం యొక్క ఒక ఇబ్బంది ఉన్నది. తాగునీటికి సాగునీరు కోసం బాగా పోరాడేవాడిని అంతా కూడా. నేను జిల్లా కలెక్టర్గా కానీ మిగతా సందర్భాల్లో కానీ దానికోసం చాలా చేసినవాడిని. కానీ తాగునీటికి సాగునీటికి మధ్య పోరాటం వస్తే ఫస్ట్ తాగునీరు ఇవ్వాలి. మనం ప్రజలకు కూడా స్పష్టమైన సంకేతం ఇవ్వాలి. తాగునీరు తర్వాత మిగతా ఏదైనా కానీ సమస్య అది కాదు. మీకు ఇవాళ రాయలసీమ ప్రాంతంలో పథకాల కోసం అని చెప్పని ఒక 60-70 వేల కోట్ల ప్రాజెక్టు, 1,00,000 కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రాజెక్టులకి మళ్ళీ ఒక 50-60 వేల కోట్ల, 1,00,000 కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో నేను చూశాను ఈ మధ్య అన్నీ కలిపితే ప్రాజెక్టులు అమల్లో ఉన్నవి, శాంక్షన్ అయినవి, జరుగుతున్నవి కలిపితే కొన్ని 100 కోట్ల లెవెల్లో ఉన్నాయి. అంతే పుష్కలంగా నీళ్లుండి, చాలా చిన్న నదులుండి, మహేంద్ర తనయ ఉన్నది, నాగావళి ఉన్నది, వంశధార ఉన్నది, ఇక్కడ తాండవ, వరాహ, శారద, అన్ని రకాల నదులు, చిన్న నదులు ఎన్ని ఉండి మనం అసలు కనీసం ప్రాజెక్టు సంకల్పించడం కూడా చాలా తక్కువ చేస్తున్నాం. మరి ప్రాతినిధ్యం ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారుగా, ఇక్కడ ఓట్లు ఉన్నాయి కదా. అంచేత మనం ఒప్పుకోవాలి, ఎక్కడో మనం
ఇక్కడ కొంచెం పొరపాటు చేస్తున్నాం. మన అవసరాలను మనం గట్టిగా చెప్పడంలో కానీ మన వనరులు సద్వినియోగం చేసుకోవట్లో కానీ కావాల్సినంత పట్టిమ ప్రదర్శించట్లేదని అర్థమవుతుంది. మనం దానికి వెళ్లకుండా ఊరికి రైవాడు ఇంకోటంటే లాభం లేదు. తాగునీరు సాగునీరులో ఫస్ట్ తాగునీరే. ఈ మాట కొందరు బాధగా ఉండొచ్చు, కానీ తాగడానికి జనానికి నీళ్ళు లేకపోతే మన పంటలకు నీళ్ళు వస్తాయి. ఈ రెంటికి మనం మధ్య క్లాష్ పెట్టకూడదు. రెంటికి నీళ్లు పెరిగెట్టి చేయడం ఎట్లా ఆలోచించాలి. పోలవరం తీసుకురావడం ఎట్లాగా, లేకపోతే మరొకటి తీసుకురావడం ఎట్లాగా, వర్షపు నీళ్ళు ఎంత వస్తుంటే దాన్ని సద్వినియోగం చేయడం ఎట్లాగా ఆలోచించాలి తప్ప తాగునీళ్ళకి సాగునీళ్ళకి పరిశ్రమ నీళ్ళకి మధ్య క్లాష్ పెట్టేస్తే అది పరిష్కారం కాదు. ప్రిన్సిపాల్ గారు మీరేమంటారు? మీ ఫ్యాకల్టీ ఏమిటి? కామర్స్. మీరు సరైన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు సాగునీరుకి తాగునీరుకి అనేటప్పటికీ మొట్టమొదట సార్ చెప్పినప్పుడు తాగటానికే ప్రాధాన్యత ఇవ్వాలి. దానిలో కదా అసలు వెనుకబడతానికి వచ్చి వెనుకబడ్డ కారణానికి గతం నుంచి పాఠాలు ఏం నేర్చుకోవాలి? గతం నుంచి చూస్తుంటే ఇక్కడ ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొంతవరకు తక్కువగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ విశాఖపట్నాన్ని తీసుకుంటే తప్ప శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లా తీసుకుంటే చాలా వెనుకబడి ఉన్నాయి. విజయనగరం జిల్లాలో మహారాజా కాలేజీలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో కూడా మనం ఆలోచన కానీ చేసుకుంటే చాలా వెనుకబడి ఉన్నాయి. రెండవది వచ్చేసి ఈ ప్రాంతంలో నేను కూడా అబ్జర్వ్ చేసిందంటే అమ్మాయిలు ఎన్రోల్మెంటు చూస్తే డిగ్రీ వరకు ఉన్నాయి, 10th వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్కి కొద్దిగా తగ్గుతుంది, డిగ్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గుతుంది. పీజీకి వచ్చే లోపల ప్రముఖంగా శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లాలో పీజీ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారం ఎక్కువగా లేవండి. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే మనం విద్యను అన్ని ప్రాంతాలకు మనం గాన సమాన అవకాశాలు ఇస్తూ సమానంగా మనం అభివృద్ధి చేయగలిగితే అప్పుడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మొట్టమొదటి ప్రాధాన్యత మనకు విద్య కేటాయించాలి. ముఖ్యంగా ఒక్క వైజాగే కేంద్రీకృతమైంది. మిగిలిన ప్రాంతాల్లో శ్రీకాకుళం కానీ జిల్లా కానీ, తర్వాత ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీ కాడ నుంచి ఇక్కడ తీసుకొస్తే మొట్టమొదట అత్యధికంగా మొదటి ప్రాధాన్యత విద్యకి ఇవ్వాలి. విద్య మనిషి యొక్క చైతన్యం అయిన తర్వాత తన ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని నేను అభిప్రాయపడుతున్నాను. సాయి ప్రకాష్ గారు. మీరు ఆఫ్ చేశారా? ఓకే, హలో, ఆఫ్ అందరికీ నమస్కారం అండి. ఓకే, గో. సో ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 20.4% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇన్ 18 to 23 years of age. దేశంలో అన్ని ప్రాంతాల్లాగానే యువత మన ఉత్తరాంధ్ర స్టాటిస్టిక్స్ యాజ్ పర్ అవర్ ఇండియన్ సర్వే ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మినిస్ట్రీ తరఫున చూస్తే ఉత్తరాంధ్ర 3 districts లో 20.4% ఈజ్ ఇన్ 18 to 23. సో దానిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఒకటి ఉంది ఆస్పెక్ట్. అందులో ఎంతమంది మగవాళ్ళు వస్తున్నారు, ఎంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు చూసుకుంటే మేల్ పాపులేషన్లో 21.6 ఉంటే ఫిమేల్ దాంట్లో 9.4 ఉన్నారు. సో మహిళల అక్షరాస్యత కానీ లేకపోతే ఉన్నత విద్య కానీ చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి అని ఇప్పుడు మనం దాని మీద చర్చిస్తే ఇంకా బాగుంటుంది. ఇవాళ ఇక్కడికి మహిళలు ఎవరు లేరు చెప్పంటే నేను మీరు అడుగుతున్న దానికి నేను సింపుల్ గా ఇందులో ఆన్సర్ చెప్తున్నాను. సో దీనికి ఫస్ట్ అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే సో నెక్స్ట్ రిజల్ట్స్ మనం మిగిలిన వాటిలో చూడగలమని నా ఒపీనియన్. మహేష్, ఇక్కడ ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం పొలిటికల్ ప్రయారిటీ అనేది ఉత్తరాంధ్ర ప్రాంతానికి లేకపోవడం. ఎందువల్లంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఆ పొలిటికల్ ప్రయారిటీ అంటే డెసిషన్ మేకింగ్లో పొలిటికల్ ప్రయారిటీస్లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకపోవటం అనేది ఒకటి. తర్వాత ఇక్కడ భూమి లేనటువంటి రైతులు ఎక్కువగా ఉండటం, ఉపాధికి సంబంధించి వలసలు అనేవి ఎక్కువగా ఉండటం, అదేవిధంగా ఇక్కడ భూమిని విపరీతంగా ఈ యొక్క ప్రజల యొక్క అమాయకత్వాన్ని చూసి సెజ్జల పేరిట చాలా ఎక్కువగా ఈ యొక్క కేటాయించారు. శ్రీకాకుళం చూసుకుంటే, శ్రీకాకుళంలో జిల్లాలో చూసుకుంటే దాదాపుగా సంవత్సరాల తరబడి ఉద్యమాలు సాగినటువంటి పరిస్థితులు మనం ఉత్తరాంధ్ర ప్రాంతంలో గమనిస్తున్నాం. సో అయినప్పటికీ కూడా మొన్న రీసెంట్గా ఒక ఉద్యమం దృష్టిలో పెట్టుకొని కాకరాపల్లి సంబంధించి చేశారు. సో అటువంటివి చాలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 15.93% కుటుంబాలకి భూమే లేదు. అటువంటిది ఉత్తరాంధ్రలో ఇంకా వెనుకబడుతూనే ఉంది. తర్వాత అక్షరాస్యత అనేది లేకపోవడం, అక్షరాస్యత లేకపోవడం వల్లనే శిశు మరణాలు అనేవి దాదాపుగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చూసుకుంటే దాదాపు 48/1000 ఉంది. సో ఈ నేపథ్యంలో అక్షరాస్యత అనేది లేకపోవటం, తర్వాత ఈ ఇండస్ట్రీస్కి అయితే కేటాయిస్తున్నారు కానీ దానిలో ఉపాధికి సంబంధించి లోకల్ పీపుల్ ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ వాళ్ళకి రీహాబిలిటేషన్ జరగలేదు.
స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీస్కి అయితే కేటాయించారు. కేటాయించిన భూములకి లోకల్ పీపుల్కి ఉన్నటువంటి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అందువల్లనే మైగ్రేషన్ ఆఫ్ ద లేబర్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర పీపుల్, అంటే మనకి హైదరాబాద్ లో చూస్తే దాదాపుగా, అంటే ఇంతకుముందు మన రాష్ట్ర విభజనకు ముందు ఫేస్ చేసిన సమస్య ఏంటంటే ఉపాధి కూలీలు ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది రాష్ట్ర విభజన తర్వాత కూడా. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ సోర్సెస్ ఉన్నా కానీ, అంటే భూమి కమతాలు ఉన్నాయి, కమతాలు ఉన్నప్పటికీ కూడా దానిలో వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. సాగునీరు తాగునీరు అన్నారు, కానీ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. భూమి లేని కూలీలు చాలా మంది ఎక్కువగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి, అంటే దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో, మనకి ఏ ప్రోగ్రామ్ అయినా డెమోక్రసీలో సక్సెస్ కావాలంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952లో ఇంట్రొడ్యూస్ చేశారు. అది బిగ్ ఫెయిల్యూర్ ఎందుకైంది? ఈ యొక్క ప్రజల యొక్క పార్టిసిపేషన్ లేకే. అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ ని ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ తీసుకెళ్ళకపోవడం అనేది చాలా బాధాకరం. మంచి పని చెప్పారు. కానీ ఒకటి మనం కొంచెం నిజాయితీగా చర్చ చేపట్టాలి. ఎందుకంటే మామూలుగా మనం పోసుకోలు కబుర్లతో లాభం లేదు. ఓ పక్కనేమో వ్యవసాయంలో ఖచ్చితంగా నిర్లక్ష్యం అన్నమాట వాస్తవం. ఇక్కడ ఉత్పాదకత కానీ, నేను 2 రోజుల క్రితమే శ్రీకాకుళం వెళ్ళాను. 5 లక్షల టన్నులు, 5,50,000 టన్నులు అక్కడ వరిధాన్యం ఉత్పత్తి అయితే కొనే నాథుడు లేడు. ఎంఎస్పి ఉన్నది, ప్రభుత్వం వాళ్ళు ఆ రేట్ ఇస్తే చాలు అంటున్నారు. కనీసం అంతకంటే ఎక్కువ మార్కెట్ రావట్లేదు. కానీ 109 ఎన్నో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, కానీ కొనే నాథుడు అంటే కనీసం మినిమం మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. చివరికి వాళ్ళు తెగ నమ్ముకోవాల్సి వస్తుంది. 1,410 రూపాయల నుంచి 1,440 రూపాయలు క్వింటల్కి ధాన్యం ప్రకటిస్తే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరని, అక్కడ వాళ్ళకి 1,120, 1,130, 1,140 రూపాయలు రావాలి. 900-950 అమ్ముకోవాల్సి వస్తుంది. అదే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి వ్యవసాయంలో చాలా మార్పులు కావాలి, సాగునీటి దగ్గర నుంచి రేటు దాకా. కానీ ఈ మాట చాలా స్పష్టంగా ఎవరో ఒకళ్ళు చెప్పాలి తెలుగునాట, లేకపోతే ప్రజలు నష్టపోతారు. భూమి మీద మనం చాలా సెంటిమెంట్ ఎక్కువ పెట్టేసుకుని అసలు భూమిని వ్యవసాయానికి తప్ప దేనికి వాడకూడదు అనేది కూడా చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఇక్కడున్న పిల్లలందరూ ఉపాధి కోసం చూస్తున్నారు కదా, యువత అంతా ఏదో ఉద్యోగం కావాలన్నా కదా. ఆ ఉద్యోగాలు కావాలంటే ఏం కావాలి? వ్యవసాయం ఒక్కటే సరిపోతుందా? వ్యవసాయం కావాలి, పారిశ్రామికీకరణ కావాలి, సేవారంగం కావాలి. కానీ అలా జరిగినప్పుడు రియల్ ఎస్టేట్గా కాకుండా చేయటం ఎట్లాగా? భూమిని కోల్పోయినాడు మునిగిపోయి భూమిని పొందినాడు కోటీశ్వరుడు కాకుండా చేయటం ఎట్లాగా? అక్కడి నుంచి సంపద పెంచడం ఎట్లాగా? ఆ ఆలోచన చేయకుండా ప్రధాన్ని మనం ఎదుర్కోవటమే లక్ష్యంగా పెట్టుకుంటే అలాంటిది కాదు మనకు కావాల్సింది. మెత్తదనం పోవాల్సింది అలాంటిది కాదు. మనకి ఏ రకంగా సంపాదన పెరగాలి, ఏ రకంగా ఉపాధి రావాలి, ఆలోచన లేకుండా, అలాగే పర్యావరణ కాలుష్యం లేకుండా పరిశ్రమ రావాలి, ఆ ఆలోచన లేకుండా అసలు పరిశ్రమలే వద్దు అని కూడా సరైనది కాదు. ఒకప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కుని ఇక్కడ పెద్ద పోరాటం చేశారు, తుపాకీ గుళ్ళకు బలయ్యారు. వాళ్ళందరికీ జీవితంలో ఉపాధి కల్పించడం తలప్రాణం తోక్కొచ్చింది. నాకు 30 ఏళ్ల క్రితం, 33 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ జిల్లాలోనే పనిచేస్తూ 8,000 మందికి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించి ఏర్పాటు చేశాను. పాపం లాఠీ చార్జీలు గందరగోళంగా ఉండేది. మరి అట్లాంటిది ఇవాళ అసలు పరిశ్రమ వద్దంటే ఎట్లాగా? అది కరెక్ట్ కాదు. మన విధానాల్లో ఉన్న పొరపాట్లు సవరించాలి, కానీ అసలు భూమి ఇవ్వడానికి వీల్లేదు పరిశ్రమలకు అన్నది మాత్రం సరైన వాదన కాజాలదు. మళ్ళీ వద్దాం ఆ చర్చలోకి వద్దాం. అలా కాదు, కరెక్ట్. మీరు చెప్పింది 100% రైట్. మీరు చెప్పింది 100% రైట్. ఖచ్చితంగా స్థానికులకు ఉపాధికి అవకాశాలు కావాలి, అభివృద్ధిలో వాటా కావాలి. అక్కడ సంపద పెరుగుతుంటే అక్కడ ఆ ఊరు బాగుపడాలి. అన్నిటిని మించి వలసలు, పట్టణీకరణ లేకుంటే వలసలు అనివార్యం. పట్టణాలు పెరగకుండా, మన ఊళ్ళల్లో పట్టణాలు పెరగాలి, ఎక్కడో కాదు. ఎక్కడో మహానగరాలు, ఒక విశాఖపట్నం, ఒక హైదరాబాద్, ఒక చెన్నై కాదు. మన జిల్లాలో శ్రీకాకుళం కాకుండా ఇంకో 4 పట్టణాలు రావాలి. శ్రీకాకుళం కొంచెం పెరగాలి, విజయనగరం పెరగాలి, బొబ్బిలి పెరగాలి, పార్వతీపురం పెరగాలి, టెక్కలి పెరగాలి. ఇలా పట్టణాలు పెరగకుండా మీరు ఆధునిక యుగంలో ఉపాధిని కల్పించలేరు, మంచి జీవన ప్రమాణాలు కల్పించలేరు. మనకేమైంది? పట్టణీకరణ లేదు. ఉత్తరాంధ్రలో ఒక విశాఖని మినహాయిస్తే అసలు నగరీకరణ లేదు, అర్బనైజేషన్ లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఆదివాసీ ప్రాంతాలు ఇక్కడ ఈ 3 జిల్లాల్లో ఉన్నాయి, బాగా వెనుకబడతానికి గురవుతున్నాయి. మనం ఐటీడీఏ అంటున్నాం, ఇతర పథకాలు అంటున్నాం, అసలు ఈ ట్రైబల్స్ కోసమే అంటున్నాము. సప్లాన్ మొట్టమొదటి ట్రైబల్స్ కోసమే పెట్టాము. మరి అక్కడ ఎక్కడ చూసినా ప్రభుత్వ వాహనాలు, జీపులు, కార్లు తిరుగుతూ ఉంటాయి. అధికారులు, ఐఏఎస్ వాళ్ళు, మిగతా వాళ్ళు ఉంటుంటారు. కానీ ఆదివాసులు బతుకులు బాగుపడుతుంటే కనిపించట్లేదు. ఏం జరుగుతుంది ఈశ్వర్ గారు? ముందుగా హెచ్ఎంటీవీ వాళ్ళు ఈ దశ కార్యక్రమం ద్వారా ఒక మేధావి వర్గాన్ని ఒక దగ్గర సమీకరించి ఒక మంచి ఆలోచనను, మంచి పరిపాలనకు దిశానిర్దేశం చేయడానికి
ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు హెచ్ఎంటీవీ వారికి, అలాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా అందరికీ కూడా ఒక మేధావి వర్గంగా మీరు ఈ మంచి కార్యక్రమంలో మాకు కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు ముందుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. చర్చలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైతే రాష్ట్రం విడిపోయిందో, విడిపోయిన తర్వాత ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కాన్స్టిట్యున్సీస్ వైజ్ చూసుకుంటే మొత్తం రాష్ట్రంలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటే దానిలో ఈరోజు ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్ 5, ఈ గిరిజన ప్రాంతాలంతా మన ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. అలా చూసుకున్న ముఖ్యంగా విశాఖపట్నం చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్న మండలాల్లో అత్యంత మండలాలు 11 మండలాలు విశాఖలో అరకు, పాడేరు మండలాలుగా అదే నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇకపోతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనము ఎందుకు అని అంటే నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఇందాక మీరు చెప్పినట్టుగా అడగందే అమ్మైనా పెట్టదు. ఏదైనా మనకు ఒక వనరులు ఉన్నాయని మనం భావిస్తున్నామో, మనందరికీ తెలిసిందో, ఆ ప్రాంతాల వారీగా మనకున్న అవసరాలని ఖచ్చితంగా ఆ ప్రాంతాల వారీగా యువత కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది మాకు ఈ డెవలప్మెంట్ కావాలి, ఇది చెయ్యాలి అని చెప్పి ఖచ్చితంగా మనం పాలకులను కానీ ప్రభుత్వాలని కానీ ప్రశ్నించాల్సిన అవసరత ఇప్పుడు ఉంది. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలు ఏర్పాటు చేశారు. ఐటీడీఏలు ఏర్పాటు చేసిన తర్వాత నాకు తెలిసి 1975 ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినప్పుడు ఇంత అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పూర్తిగా ఇంకా డెవలప్ అవ్వలేదు, అసలు ఏమి కాలేదు అనే మాట కన్నా కొంత డెవలప్మెంట్ అయితే జరిగింది సార్. ఖచ్చితంగా దేశంలో అన్ని చోట్ల జరిగింది, కానీ అన్ని మనం ఆశించినంత జరిగింది. జరగాల్సినంత కానీ జరగలేదు. ఇంకా ఎందుకంటే ముఖ్యంగా చైతన్యం రావాలనంటే ఇప్పుడు ఏదైతే జనరేషన్ మనం అందరం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఇప్పుడున్న సోషల్ మీడియా, గతంలో అయితే పేపరు అందుబాటులో ఉండేది కాదు, టీవీలు అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి అవనియండి అందరికీ చేతిలోనే గ్లోబల్ ప్రపంచం చూస్తున్నాం. ఇటువంటి సోషల్ మీడియాలో లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయినా సరే ప్రాంతాల అభివృద్ధిని మనం తెలుసుకొని ఎక్కడైతే అభివృద్ధి జరగాలో ఆ అభివృద్ధి కోసం యువత కానీ అందరూ ముందు చైతన్యం రావాల్సిన అవసరత అయితే ఉంది. ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వనరుల్ని మనం ఉపయోగించుకోవాలి. ఇందాక మిత్రులు చెప్పారు వనరులు ఉన్నాయని, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల యొక్క మనోభావాలను కూడా మనం గమనించాలి, ఆ మనోభావాల్ని గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలా మొత్తం ఈ 3 జిల్లాల అభివృద్ధికి ఒక్క విశాఖపట్నమే కాకోకుండా శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ కానీ పట్టణ అభివృద్ధి కానీ ఖచ్చితంగా జరగాల్సి ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి వారు అన్నది చాలా కరెక్ట్. అడగంది అమ్మాయినా పెట్టదని చెప్పని, అభివృద్ధి జరగాలి అని చెప్పంటే ముందు మనకు ఒక వ్యూహం ఉండాలి. ఈ ప్రాంతానికి మనం స్పష్టంగా అడుగులు వేయాలి. రాజకీయంగా ఇంతమంది జనాభా ఉన్నప్పుడు, ఓట్లు ఉన్నప్పుడు, సీట్లు ఉన్నప్పుడు ఆ గొంతు వినిపించాలి, ఆ పోరాటం చేయాలి. పోరాటం శాంతియుతంగా, ఒక సంఘటితంగా మాకు ఇది కావాలని చెప్పన్నది. దానిలో ప్రధానంగా నీటి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. నీటిపారుదల గురించి కొంచెం చర్చ చేపడదాం. ఇక్కడ రైతు ప్రతినిధులు కానీ లేకపోతే ఈ ప్రాంతాల్లో వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు కానీ బాగా ఉన్నారా? నరేంద్ర, మీరు చెప్తారా? నీటిపారుదలకి ఈ 3 జిల్లాల్లో ఉన్న అవకాశాల మేరకు ఏ మేరకు మనకి పనులు జరుగుతున్నాయి? మీ దగ్గరికి వస్తాను మళ్ళీ వారికి వస్తా ఛాన్స్ ఇచ్చాక. నా పేరు నరేంద్ర సార్, ఇచ్చాపురం నుంచి వచ్చాను. ఇప్పుడు ఇచ్చాపురంలో ఒక చిన్న ఉదాహరణ మధ్యలో అడ్డొస్తున్నాను. కొన్నేళ్ల క్రితం నేను అక్కడికి వెళ్ళాను, శ్రీనివాస్ గారు. జూనియర్ కాలేజీ అని నేను మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కాలేజీ, స్కూలు, ఇంకోటి అలా వెళ్ళి ఒక గంట కూర్చునే ప్రయత్నం చేస్తాను. జూనియర్ కాలేజీకి వెళ్ళాను, మా వాళ్ళు చోట తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ స్కూల్ ఉన్నది, బయట చెట్టు దగ్గర చిన్న ఇసుక దినలాగా ఉంటే అక్కడ పిల్లలంతా కూర్చుని ఉన్నారు నేల మీదే. మాస్టర్ గారికి ఒక చైర్ వేశారు, ఇదే జూనియర్ కాలేజ్ సార్ అన్నారు. మరి ఇప్పుడు నాకు తెలియదు ఎలా ఉందో ప్రస్తుతం. అలాగే ఉంది సార్, ఇప్పుడు కూడా అలాగే ఉంది. కొన్ని నెలల క్రితం జరిగింది ఇది.
కాబట్టి అంటే మనం ముఖ్యమైన విషయాలంతా నిర్లక్ష్యం చేస్తున్నారని ఇంకా వేరే చెప్పక్కర్లా. మళ్ళీ విద్యను గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం మనం. ఏది సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక శిక్ష అభియాన్, ఆ డబ్బు ఈ డబ్బు, వేల కోట్లు లక్షల కోట్లు గత 10 ఏళ్లలో ఈ దేశంలో అది వరకు పెట్టిన ఖర్చు కంటే అదనంగా 5 లక్షల కోట్ల రూపాయలు పాఠశాల విద్యకి 12వ తరగతి దాకా ఖర్చు పెట్టారు. ఇప్పటికీ ఖర్చు పెట్టేశారు 5 లక్షల కోట్లు. ఇచ్చాపురంలో జూనియర్ కాలేజ్ ఇప్పటికి కూడా హై స్కూల్ ప్రాంగణంలో 6 బయట చెట్టు కింద ఉన్నది. వారు చెప్పిన మాట ప్రకారం నరేంద్ర గారు, అది కరెక్ట్ కాదో మీదే బాధ్యత. ఇప్పుడు నాకు తెలియదు అందుకని. ఓకే, చెప్పండి. ధన్యవాదాలు సార్. నీటిపారుదల రంగంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రభుత్వాలే అన్యాయం చేశాయి సార్. రైతాంగం చైతన్యం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు భారతదేశానికే రైతాంగానికి దిశానిర్దేశం చేసే చైతన్యం శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభమైంది. నక్సల్బరీ ఉద్యమాలు 1969లో. నక్సల్బరీ ఉద్యమం ద్వారా దేశంలో అనేక చట్టాలు సంస్కరణలు జరిగినాయేమో కానీ ప్రత్యేకంగా ఎక్కడి నుంచి అయితే ఆవిర్భమైందో ఆ ఉద్యమం, ఆ ప్రాంతానికి మాత్రం సంస్కరణ జరగలేదు, అభివృద్ధి జరగలేదు. ఏవైతే కోరుకున్నారో అభివృద్ధి, తమ జీవితాలు బాగుపడాలని కోరుకున్నారో ఆ కోరికలు అయితే నెరవేరలేదు. అదే 1/70 కానీ అదే మళ్ళీ ఇంకొక అడ్డు వస్తున్నాను. తర్వాత 70ల దశకంలో జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన నక్సల్ ఉద్యమం మళ్ళీ అవి బాగుపడ్డాయి. ఆ ప్రాంతాలు బాగుపడ్డాయి. ఏ కారణమైనా కానివ్వండి, అక్కడ నీటిపారుదల కానీ, జనంలో చైతన్యం కానీ, అక్కడ పారిశ్రామికీకరణ ఎంతో కొంత కానీ, పట్టణీకరణ జరిగింది. కానీ నక్సల్బరీ ఉద్యమం వచ్చిన శ్రీకాకుళంలో ఏం జరగలేదు. చాలా కీలకమైన అంశం. దాని స్ఫూర్తితో దేశంలోనే చట్టాలు వచ్చినాయి. భూ సంస్కరణ చట్టాలు కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ, 1/70 యాక్ట్ కానీ, ఇవన్నీ దాని నేపథ్యంలో వచ్చినవే. కానీ ఎవరైతే ఉద్యమం చేసి ఆకలి కష్టమని బాధపడ్డారో, ఉద్యమం చేశారో వాళ్ళకైతే మేలు జరగలేదు. ఈనాటికి కూడా నిర్లక్ష్యానికే గురవుతా ఉన్నారు. సాగునీటి రంగంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోనే ప్రధానమైన నీటి వనరులు ఉన్నాయి. తూర్పు కనుమల్లో పుట్టిన వంశధార కానీ, నాగావళి కానీ, వాటి డిశ్చార్జిని చూసుకుంటే అసలు జిల్లా మొత్తానికి ఆ 2 నదుల తొలక డిశ్చార్జే సరిపోతుంది ఇరిగేషన్ పెట్టడానికి. కానీ 70 సంవత్సరాల నుంచి కూడా నిర్లక్ష్యానికే గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా గత ప్రభుత్వం వంశధార మీద ఒక ప్రాజెక్టు కట్టనిస్తే 10 సంవత్సరాలు అయింది. 1000 కోట్లతో ప్రారంభించిన 8 సంవత్సరాల వరకు కూడా అది పూర్తి కాలేదు. టెండర్లు అయితే అయినాయి, కాంట్రాక్ట్ మార్చినారు, కాంట్రాక్ట్ రద్దు చేశారు. ఇవన్నీ 200 కోట్లు 300 కోట్ల ప్రాజెక్టులు, కొన్ని 70 కోట్ల ప్రాజెక్టులు, కొన్నేమో 20,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్తున్నాం. 300 కోట్లు 500 కోట్ల ప్రాజెక్టులు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నాకేం అర్థం కావట్లేదు. ఒక్కరోజు ప్రభుత్వం ఖర్చు 300 కోట్లు ఉంది. అదే కానీ ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు 300 కోట్లకు 10 ఏళ్ళు పడుతుంది. అంటే అటువైపు ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడమే. దీనికి ప్రజా చైతన్యం అవసరం లేదు. కేవలం గణాంకాలను తీసుకొని ఆ నదుల యొక్క డిశ్చార్జిని తీసుకొని ఎంత ఇరిగేషన్ కావాల్సి ఉందో, సుమారు ఇప్పుడు వంశధార ప్రాజెక్ట్ 2.5 లక్షల ఎకరాలకి సాగునీటి అందించాల్సిన ప్రాజెక్టు. ఈవేళ మనం చూస్తే సార్ 82% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది స్వాతంత్ర పూర్వం. కానీ 62% దిగజారిపోయినారు. మరి దారుణమైన అంశం ఏంటంటే సార్, వలసలు వెళ్ళిన వారంతా కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులే. ఆ వలసల తాలూకా స్థితి కూడా ఎలా ఉందంటే, మన రాష్ట్రం తాలూకా మేల్ ఫీమేల్ రేషియో చూస్తే 973 ఎంత ఉంది సార్. కానీ శ్రీకాకుళం జిల్లాలో పరిశీలిస్తే 1014 మంది ఫీమేల్ ఉన్నారు సార్. అంటే మగవాళ్ళని తెలిపోతున్నారు, మగవాళ్ళు తగ్గిపోతున్నారు సార్. మగవాళ్ళు తగ్గిపోయి పుట్టుకలో కాదు సార్. వేరే 0 to 6% రేషియో చూసుకుంటే, వరుసకి వెళ్ళిపోతున్నారు. 0 to 6 ఇయర్స్ రేంజ్ చూసుకుంటే మళ్ళీ 967 ఉన్నారు సార్. కానీ అక్కడ మేల్ పెద్దవాళ్ళు చూసుకున్నప్పుడు 1014 మంది మహిళలు ఉన్నారు. అంటే జననం రేట్లో మహిళలు పెరగలేదు సార్. వలసలు ఎక్కువైంది, మగవాళ్ళు వలసలు ఎక్కువైంది. మేల్ మైగ్రేషన్ ఉండడం కారణం చేత ఇది ప్రారంభమైంది. అంటే ఆ మేల్ మైగ్రేషన్ కూడాను పర్టికులర్గా అగ్రికల్చర్ ఫ్యామిలీస్, వ్యవసాయ కుటుంబాల నుంచే ఈ మేల్ మైగ్రేషన్ ఉన్నది. వ్యవసాయానికి సంబంధించిన శ్రీకాకుళం జిల్లా వరకు తీసుకుంటే ఇరిగేషను, వర్షాధారం, వర్షం ఎంత 11 సెంటీమీటర్లు ఉంది సార్ సగటు వర్షపాతం. కానీ దాన్ని నిల్వ చేసే సామర్థ్యాలు కానీ లేవు. 110 సెంటీమీటర్లు 110 సెంటీమీటర్ అంటే 1100 మిల్లీమీటర్ సార్, 11 సెంటీమీటర్లు. సో అటువంటి వర్షపాతం ఉన్నా, జలవనరులు ఉన్నా దాన్ని వినియోగించుకునే మెకానిజం లేదు. శ్రమపడే మనుషులు ఉన్నారు. అంటే ఎక్కడెక్కడో విదేశాలకి, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి పనిచేసే రైతాంగం స్థానికంగా అవకాశం ఉంటే చేయకుండా పోతారా సార్? అయినప్పటికీ దాన్ని వినియోగించుకో. ఈవేళ మనం శ్రీకాకుళం జిల్లా పర్టికులర్గా చూస్తే వ్యవసాయ రంగంలో ఒకవైపు కోనసీమ తర్వాత ఉండే ఉద్దానం కొబ్బరి ఉంది సార్. దాన్ని డైవర్సిఫికేషన్ జరగలేదు. ఎంతసేపు
సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయలు దిగటం థ్యాంక్ యూ నందన్ గారు. ఈ వ్యవసాయము నీటిపారుదల దీని చర్చను కొనసాగించే ముందు కొంచెంసేపు విశ్రాంతి విరామం, ఆ తర్వాత చర్చను కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.